కొరింథీయులకు మనం చదివిన వచనాల దగ్గరే ఆగుదాం. 5వ అధ్యాయంలో ఆత్మపూర్ణులై ఉండమంటున్నాడు. నెక్స్ట్, ఒకరికొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తిస్తూ సమస్తమును దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. చివరి వచనం, క్రీస్తు నందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి, అప్పుడు కుటుంబాలు బాగుంటాయి. ఈ 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ జాయ్ఫుల్. దయచేసి అవి ఒక్కసారి ప్లే చేసి చూపిస్తారా? ఫస్ట్ వన్ జాయ్ఫుల్, రెండోది థ్యాంక్ఫుల్, మూడోది సబ్మిసివ్. తెలుగులో చెప్తున్నా, వచ్చాయా? ఫస్ట్ వన్ ఏంటి? జాయ్ఫుల్ అంటే సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉన్నారా? నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటానండి. నా నెట్ఫ్లిక్స్లు, నా అమెజాన్లు, నా యూట్యూబ్ సినిమాలు, నా ఫేస్బుక్ స్క్రోలింగ్లు, ఇదంతా నేను సంతోషంగా ఉంటానండి. మా ఆవిడ కూడా నాకు అనవసరం. మీరు ఇలాగంటే ఇంక చేసేదేం లేదు. నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటానండి. నా వాట్సాప్ చాటింగ్లు, నా గ్రూపులు, మా ఫ్రెండ్స్, నా వగైరా ఇదంతా నేను బాగుంటాను. నా భర్త మంచి మొరటోడండి, మూర్ఖుడండి. మూర్ఖుడితో నేను మాట్లాడలేను, నాకు అనవసరం అనుకుంటే మీరు సంతోషంగానే ఉంటారు. ఎవరి గోల వాళ్ళది అన్నట్టు. బట్ ఇక్కడ మనం మాట్లాడేది ఏ పూర్ణత గురించి? ఆత్మ పూర్ణత. కుటుంబం బాగుండాలంటే, నేను చెప్తున్నానండి, కుటుంబం బాగుండాలంటే అది సెట్ చేసుకోండి అని చెప్పడం కాదు. ఫైనల్లీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఆత్మ పూర్ణత మీ కుటుంబానికి ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయం మీరు పొందుకోవాలి. పరిశుద్ధాత్మని నడిపింపు మీకు కావాలి. లేకపోతే మీ కుటుంబం వర్ధిల్లదు. ఇంటిగా ఉన్న మీరు, దేవుని ఇంటిలో ఉన్న మీరు, అద్భుతమైన వరాలు కలిగిన మీరు అనేక ఇళ్లను బాగు చేయడానికి మీరు సిద్ధపడలేరు. మీ ఇల్లు బాగు చేసుకోవాలి ఫస్ట్. అందుకే మీ ఇల్లు బాగు చేసుకోవాలి. సరే, తెలుగులో చూపించాలా? ఇంగ్లీష్లో చూపించారా? ఫస్ట్ ఏంటి? జాయ్ఫుల్. తర్వాత థ్యాంక్ఫుల్, కృతజ్ఞతగా ఉన్నారా? థర్డ్ ఏంటి? సబ్మిసివ్ అంటే సమర్పణ కలిగి ఉన్నారా? జాయ్ఫుల్, థ్యాంక్ఫుల్, సబ్మిసివ్. ఈ 3 లక్షణాలు కలిగి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు టెస్ట్ చేయండి. టెస్ట్ చేసుకోండి. కరోనా ఉందో లేదో తెలియడానికి టెస్ట్ చేస్తాం. షుగర్ ఉందో లేదో, ఎక్కువ ఉందో లేదో తెలియడానికి టెస్ట్ చేస్తాం. బీపీ ఉందో లేదో తెలియడానికి టెస్ట్ చేస్తాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత మందులు వాడడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒక టెస్ట్. ఇది ఏంటది? సంతోషంగా ఉన్నారా? రెండోది కృతజ్ఞత కలిగి ఉన్నారా? చాలామందికి కృతజ్ఞత ఉండదు. భార్య పట్ల భర్తకు ఉండదు, భర్త పట్ల భార్యకు ఉండదు, వీళ్ళిద్దరి పట్ల పిల్లలకు ఉండదు. దేవుడు బాధపడుతున్నాడు. ఇవి మీ లక్షణాలు మీ కుటుంబంలో లేకపోతే దేవుడు వేదన చెందుతున్నాడు. నీతోనే సూటిగా మాట్లాడుతున్నాను నేను. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మా నాన్న ఘనంగా పెళ్లి చేశాడు కదా అన్నట్టుగా ఏదో హ్యాపీగా అనుకోవద్దు. దేవుడు బాధపడుతున్నాడు. సర్వశక్తుని వేదనకు నువ్వు నేను కారణమవుతామా? వద్దు. పాపానికి దూరంగా ఉందాం. పాపం నుంచి పారిపోదాం. యవ్వనేచ్ఛల నుంచి దూరంగా పారిపోదాం. కుటుంబాలలో సంతోషాన్ని నింపుదాం. కుటుంబాలలో కృతజ్ఞత కలిగి ఉందాం. కుటుంబాలలో 3వ పాయింట్ సబ్మిసివ్, సమర్పణ జీవితమును కలిగి ఉందాం.